ప్రార్థన. మీ ఆత్మను దేవుని సాయం చేయండి. తండ్రి మనతో ఉన్నారు. ఆయన కృపాసను బట్టి పవిత్ర సమయంలో ఆయన దివ్యదర్శన భాగ్యాన్ని ఇచ్చి ఆయన కృపకు పాత్రం చేసి ఆయన సమాధానంతో మనందరూ కూడా జీవించడానికి దేవుడు అంగీకరిస్తూ ఉన్నాడు. క్రీస్తునాడు మీకు అందరికీ శుభం కలుగునుగాక. ఆయన కృపాసన బట్టి మీరు మీ తరాలు మీరు మేము సెలబడి కూడా క్షేమ మహిమ ప్రభావాలు కలిగి ఉండి దినదినము ప్రజలతో దినదినము ఆశ్రయించబడుతూ దినదినము కృపేంబడి కొడుతున్న పడుతూ సమాధానంతో మీరందరూ కూడా సాగిపోదురుగాక. ఆమేన్. జీవం గల తండ్రికి 2 వందనాలండి. మీ అందరికీ నా ప్రియవందనాలు చేస్తున్నాను. దేవుడి స్తోత్రాలండి. చాలామంది పెద్ద పెద్ద వ్యాపారస్తులు, రాజకీయ నాయకులు, విద్యార్థులు, మరి అనేక పెద్ద పెద్ద మరి ఉన్నతమైన పదవులు చేస్తున్న వారు కూడా అనుదినము ఎంతో భయపడుతూ ఉంటారు. చాలా కలవరపడుతూ ఉంటారు. భయం, ఏ నిమిషాలు ఏం జరుగుద్దో, ఏ గడిలో ఏం జరుగుద్దో, ఏం ప్రమాదం మనకి ఎదురవబోతుందో అని భయపడుతూ ఉంటారు. అలా భయపడ్డ వాళ్ళు నేను ఒకడిని. నేను వ్యాపారం చేస్తూ ఉండేవాడిని. అడిగడిగిన ఏయో కవంతరాలు. ఒక 2 నెలలు బాగుందంటే మళ్ళీ ఒడిదుడుకులు పడిపోయేది. మళ్ళీ ఒక 2 నెలలు బాగుందంటే మళ్ళీ లాస్ట్కి వెళ్ళిపోయేది. ఇలాగా అడుగడిగిన వ్యాపారంలో ఎంతో దుఃఖపడుతూ ఉండేవాడిని. ఎలాగా ఈ వ్యాపారం ఎలా స్థిరపరచాలి, ఈ వ్యాపారం ఎలా స్థిరపడతాయి అని ఒక ఆలోచన నా హృదయంలో పట్టి పీడిస్తూ ఉండేది. అయితే అద్భుతంగా మరి మహాతండ్రిని నమ్ముకుంటాం. నాకు ఒక కొత్త వ్యాపారం చూపించారు దేవుడు. అదేంటంటే చెట్టు కింద నుంచో జనాన్ని తీసుకొస్తాను, చెయ్యెత్తి ప్రార్థించే చాలు అన్నాడు. ఇదేం వ్యాపారం బాబు అనుకున్నామని. కానీ చెట్టు కింద నుంచే పెట్టాడు, ప్రార్థన నేర్పాడు. ముందు నేను ఎలాగా ప్రార్థన చేసుకోవాలి, నేను దేవుడితో ఎలా సమాధాన పడాలి. ఈ శిష్య బృందం ఉన్నారు, వాళ్ళు తినేసి అధిష్టానుసారంగా జీవిస్తున్నారు, కానీ ఏమీ చేయలేకపోతున్నారు. వాళ్ళకి యేసు ప్రభు ఉపాయం చెప్పాడు. అయా ఉపవాసం వలన విజ్ఞాపన వలన మీరు జీవితాన్ని జీవిస్తారు. అప్పటి నుంచి శిష్యులు అలా ఉండటం ప్రారంభించారు. ఆటోమేటిక్గా విజయాన్ని సంపాదించగలిగారు. అలాగే నేను ఈ సేవలోకి వచ్చిన తర్వాత దేవుడు నాకు ఉపవాస ప్రార్థన నేర్పాడు. ముందు శుక్రవారం, మంగళవారం, తర్వాత రోజంతా ఒక పూట, తర్వాత మొత్తం భోజనం అనిపించేసి 4 పళ్ళు ఇచ్చి ప్రార్థన చేయమని ప్రారంభించాడు. ఇక నేను దినదినము ప్రవర్తన పొందుతూ దినదినము ఆశ్రయించబడుతూ ఇప్పటి వరకు ఈ విధంగా దేవుడిని కనపరుచుకుంటూ వచ్చాడు. అయితే చాలామంది కంగారు పడతారు. మనము స్కూల్కి పిల్లల్ని పంపించిన కానీ ఒకటే ఆందోళన, పాస్ అవుతారా, ఫెయిల్ అయిపోతారా, ర్యాంక్ వస్తారా, ర్యాంక్ రాదా, అసలు ఏమవుద్ది, ఎలాగ వీళ్ళు ఎలా చేస్తారు, వీళ్ళు ఎలాగా చదువుతారు వీళ్ళు అనే ఒక గొప్ప వేదన మరి పిల్లల విషయంలో ఉంటుంది. అయితే ఒక విషయంలో ఒక కాన్వెంట్లో ప్రిన్సిపాల్ గారు ఉన్నారు. ఆ ప్రిన్సిపాల్ గారికి ఒప్పించా, ఈ కాన్వెంట్లో చదివే వాళ్ళందరూ కూడా ఫస్ట్ ర్యాంక్లో పాస్ అవ్వాలి. పిల్లలందరినీ కేకేసి చక్కగా చెప్తూ ఉండేవాడు. మీరు బాగా చదవాలి, గొప్పగా చదవాలి, ఫస్ట్ ర్యాంక్లో పాస్ అవ్వాలి, మీరు బాగా చాలా బాగా చదవాలి. ఇదిగో అంతకాదు నేను క్లాస్ తీసుకున్నాను అని క్లాస్ తీసుకుని కూడా క్లాస్ బోధిస్తూ ఉండేవాడు. సరే, అందరూ అలా వెళ్ళిపోయేవారు. ఒక్కరోజు మట్టుకు ఇంటికి వెళ్ళాడు. అమ్మ మా మాస్టారు దేవుడి మీద నమ్మకం లేదు, దెయ్యం మీద నమ్మకం లేదు, మీ కృషి మిమ్మల్ని గొప్పని చేస్తే, మీ జ్ఞానమే మిమ్మల్ని గొప్పని చేస్తే, మీ బలమే మిమ్మల్ని గొప్పని చేస్తని చెప్తున్నారు. ఇక్కడేమో దేవుడిని ఘనపరుస్తాడు, దేవుడిని బలపరుస్తాడు అని నువ్వు చెబుతున్నావు. నాకు చాలా సమస్యగా ఉంది. బిడ్డ, నీకు నువ్వు పని చెప్తాను రాంది. ఏంటమ్మా అంటే, తెల్లవారుజామున 5 గంటలు లేవు, చక్కగా ప్రార్థన చేసుకో, చక్కగా ప్రార్థన చేసుకో,
శుక్రవారం మంగళవారం ఉపవాసండు, నీ స్కూల్కి నువ్వు వెళ్ళు, మీ మాస్టర్ ఎలా చదవమంటే అలా చదివే, ఏది చదవమంటే చదివే. ప్రతిరోజు తెల్లవారుజాము 4 గంటలు లేచి తల్లిగారు బిడ్డలు లేపుకొని మొహం కడిగించి స్నానం చేయించి దేవుడి సన్నిధిలో ధ్యానమాలకి చదివించుకుని బైబిల్ వాక్యం చదివించుకుని ప్రార్థన చేసి బిడ్డని స్కూల్కి పంపిస్తామనేది. ఆ సంవత్సరంలో పిల్లవాడు ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాడు. కృషి దేవుడు లేడు ఏమి లేడు, కృషి దేవుడు లేడు ఏమి లేడు అన్న వాళ్ళందరూ కూడా సెకండ్ ర్యాంక్లో పాస్ అయ్యారు. ప్రిన్సిపాల్ గారికి అనుమానం వచ్చింది, ఈడు ఒక్కడే ఫస్ట్ ర్యాంక్లో పాస్ అయ్యాడు, వీళ్ళందరూ సెకండ్ ర్యాంక్లో పాస్ అయ్యారు. పిల్లవాడికి యాకేసి అడిగాడు, ఎరా తెల్లవారుజాము ట్యూషను సాయంత్రం ట్యూషన్ 2 ట్యూషన్లు ఏంటని, కానీ ట్యూషన్ లేదండి. మరి ఎవరు చదివించరా నిన్ను, ఎవరు చదివించరండి, మా అమ్మగారు ఎడ్యుకేటెడ్ కాదండి, మరి ఎలాగరా నేను అలా చదువుకుంటానండి. మళ్ళీ సెకండ్ ఇయరు మళ్ళీ ప్రిన్సిపాల్ గారు స్కూల్ అంతా ఫస్ట్ ర్యాంక్లో పాస్ అయిపోవాలి, అందరికీ ర్యాంక్ వచ్చేయాలి, మన కాన్వెంటు మొత్తానికి జిల్లాకు ఫస్ట్ వచ్చేయాలి అని మళ్ళీ ఊదరగొట్టడం ప్రారంభించారు. సరే అలా ఊదరగొడుతున్నారు. వీళ్ళ అమ్మగారు మళ్ళీ వచ్చి చెప్పాడు, అమ్మ ఇలా అంటారు ప్రిన్సిపాల్ గారు. అరే ప్రిన్సిపాల్ గారు అంటారు, తప్పులేదు, దేవుడు అనేవాడు ఉన్నాడు, దేవుడు లేకుండా శక్తి లేదు, దేవుడు లేకుండా జ్ఞానం లేదు, దేవుడు లేకుండా ఆశీర్వాదం లేదు, అంచేత నువ్వు చక్కగా ఆ పని చేయి అని చెప్పేసి మళ్ళీ తెల్లవారుజాము లేపి శుక్రవారం మంగళవారం ఉపవాసించి చక్కగా ప్రార్థన చేయించి స్కూల్కి పంపించడం ప్రారంభించింది. ఈ బట్టి జిల్లా ఫస్ట్ వచ్చాడు. ప్రిన్సిపాల్ గారికి అనుమానం వచ్చింది, ఏరా అసలు ఎలా చదువుతున్నావురా అని అడిగాడు. మళ్ళీ అవి మామూలేనండి, నువ్వు కాదులే, నువ్వు అబద్ధం చెప్తున్నావు, మీ అమ్మగారి దగ్గరికి వస్తాను చూడేనని వాళ్ళ అమ్మగారి దగ్గరికి వెళ్ళాడు. పాప మీ అబ్బాయిని ఎవరు చదివిస్తున్నారు, ఎలా చదువుతున్నాడు చెప్పమ్మా, కాన్వెంట్ అంతా కూడా అలా చదివిస్తాను అని. ప్రిన్సిపాల్ గారు కూర్చున్నాను. నేను ఒకప్పుడు అనాథనండి, నా భర్త కూడా అనాథండి, మాది లవ్ మ్యారేజ్ అండి. మేము మా ఇద్దరిని నమ్ముకుని హైదరాబాద్ వచ్చేసామండి. ఎక్కడ ఉద్యోగం దొరకలేదండి, ఎవ్వరూ ఉద్యోగం ఇవ్వలేదండి. అయ్యా కాశీ గురించి తెచ్చుకున్నాం, తినేసాం, ఏం చేయాలో తెలియట్లేదు. అప్పుడు ఫాస్ట్గా నాకు పరిచయం అయ్యారండి. ఫాస్ట్గా చెప్పారు, అమ్మా దేవుడికి ప్రార్థన చేయండి. ఏ దేవుని కూడా మేము సరిగ్గా పూజించేవాళ్ళం కాదు. అప్పుడు ఈ మహానుభావుడు ఓ మాట చెప్పారు, ఇలాగ మీరు దేవుడిని నమ్ముకుని శుక్రవారం మంగళవారం ఉపవాసం ఉండి భక్తులతో ప్రార్థన చేసుకుంటే దేవుడు మీకు ద్వారం తెరుస్తాడు. అలాగే వాళ్ళు దేవుడిని నమ్ముకుని 3 నెలలు ప్రార్థన చేయగా దేవుడు కంపెనీలో చిన్న జాబ్ ఇచ్చాడు అలా ఆయన గారికి. తర్వాత ఎప్పుడైతే క్రైస్తవులు ఎలా ఉండాలని చెప్పాడు దేవుడు, అబద్ధాలు ఆడరు, కష్టపడి పని చేస్తారు, నీతిమంతులుగా ఉంటారు. మనకి యేసయ్య చూసినప్పుడు అతను నీతిమంతులుగా ఉన్నాడు, కష్టపడి పని చేస్తున్నాడు. ఆ యొక్క వ్యాపారస్తులు 3 చెప్తున్నారు, ఇతను నీతిమంతుడు, ఇతను ఎక్కడుంటే అక్కడ ఆశ్రయించబడతారు. పొత్తిఫారుని తీసుకెళ్ళాడు, అక్కడ అతను ఆశ్రయించబడ్డాడు. ఐగుప్తు రాజ్యంలోకి వెళ్ళాడు, ఐగుప్తు రాజ్యం ఆశ్రయించబడింది. ఒకడికి కష్టపడి పని చేస్తాడు, 2 నీతిమంతుడిగా ఉంటాడు క్రైస్తవుడు. అబద్ధకోరిగా ఉన్నాడు, అబద్ధకోరిక క్రైస్తవుడు శపించబడతాడు.
అది మీద గుర్తుపెట్టుకోండి. మీ దేవుని నమ్ముకున్నామండి, అబద్ధాలు ఆడతామండి, మీ దేవుని నమ్ముకున్నామండి, మోసగారి జీవితాను. ఒక రైతు నా దగ్గరికి వచ్చాడు. అన్నయ్య గారు అన్నాడు. ఏంటి బాబు అని. మీ సన్నిధిలో కొంతమంది మాకు ఊడిపు వస్తున్నారండి అన్నాడు. చాలా మంచి మామూలు చాలా కష్టపడి పని చేస్తారు, చాలా నీతి. కానీ ఏం చేస్తారు, ఊడిపు చేలో కలుపు మొక్క విరిసి పెడుతున్నారు. ఎందుకంటే వాళ్ళు కాకపోతే వాళ్ళు బాబులెట్లు పనిచేస్తారు. కానీ వాళ్ళ మోసాన్ని మీరు నమ్ముతున్నారు కాబట్టి వాళ్ళు ఎందుకు డెవలప్ అవ్వట్లేదు, ఎందుకు ఆశించబట్టలేదు, ఎందుకు కనపరచబట్టలేదు, అలాగే ఎందుకు ఉండిపోతున్నాడు బెంగ పెట్టుకున్నావు. ఇదిగో బెంగ సమాధానం ఇస్తున్నాను. వాళ్ళ మోసకారులు. అంచేత దేవుడి బిడ్డలు ఎవరైతే కపటంగా ఉంటారో, దేవుని బిడ్డలు ఎవరైతే మోసకరంగా ఉంటారో, దేవుడి బిడ్డలు ఎవరైతే దగాకోరుగా ఉంటారో వాళ్ళందరూ కూడా దరిద్రులుగా ఉంటారు. అది గుర్తు చేసుకోండి. వాళ్ళు ఏది చేసినా రాణించదు, ఏ విషయంలో కూడా వర్ధిల్లరు, ఏ విషయంలో కూడా వాళ్ళు కనపరచబడరు. అంచేత ఈ వ్యక్తి నమ్మకంగా పనిచేస్తాడుగా స్టెప్ బై స్టెప్ ఆ కంపెనీకి టాలెంట్ మీద మేనేజర్ అయ్యాడు. నెక్స్ట్ ఆవిడ ఇలా తలుపు తీసింది, యేసు ప్రభు వారి ఫోటో నిలువెత్తుంది. అప్పుడే బాబు అక్కడ ప్రార్థన చేస్తామన్నాడు. ఏంటమ్మా ఇదని అడిగాడు. మా బలము, మా శక్తి, మా మహిమ ఇదే కారణం, ఆయనే కారణం. మాకు జ్ఞానం ఇస్తాడు, మాకు వివేకం ఇస్తాడు, మమ్మల్ని ఆశ్రయిస్తాడు. అంచేత మా బాబు చూడలేకపోయినా మీరు చదివేయండి మన్నా మా బాబు నిత్యము ప్రార్థన చేసుకుంటాడు. మా బాబు నిత్యము వారానికి 2 రోజులు ఉపవాసం ఉంటాడు, ఆదివారం ఆరాధనకు వస్తాడు. అదే అతని తెలివికి, అతని జ్ఞానానికి, అతని శక్తికి కారణం. అంచేత మా బాబుకు ఎక్కువ ట్యూషన్లు పెట్టాం. మా బాబుకి ఏమైనా పర్సనల్గా మేము తల్లిదండ్రులు ఏమైనా చేస్తున్నాము అనుకోవద్దండి. బాబు చెప్పాడు. ఏం చెప్పాడు తెలుసా? మా మాస్టారు దేవుడిని నమ్మొద్దు, అదంతా ఉట్టిది, అదంతా బుస్సా, దేవుడు చూసుకుంటాడులే, దేవుడు పరీక్షిస్తాడులే అని మీరు నమ్మొద్దు. స్వయం కృషి. మీ పిల్లలందరూ స్వయం కృషి నమ్మకం పెట్టుకున్నారు. నా బిడ్డ ఒక్కడు దేవుడి మీద నమ్మకం పెట్టుకున్నాడు, అందుకే బలవంతుడయ్యాడు. అంచేత మీరు చేస్తున్న పనులు వర్తిల్లట్లేదు, మీరు చేస్తున్న పనులు ఆశించబట్టలేదు. 128 అధ్యాయం తీయమా. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారందరూ ధన్యులు. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితమును అనుభవించదవు. దేవుడి స్తోత్రాలండి. కాసేపు గొప్ప కోసం చెప్పను కానండి, దేవుని నడిపించే విధానం చెప్తున్నాను. అనేక మంది దైవజనులు ఉండగా దేవుడు నన్ను ఎన్నుకున్నాడు. ఓన్లీ నాకు చర్చి లేదు, గురువు లేడు, నాకు బోధించిన వాడు లేడు, నాకు మార్గం నడిపించేవాడు లేడు. నాకు ఒకే ఆయన ఆధారము భగవంతుడు. నాకు ముందర మోకాళ్ళుని ప్రార్థన చేసే శక్తి. అంతవరకు చీకట్లో ఉన్నాను, చీకట్లోంచి వెలుగులోకి వచ్చాను. పరిశుద్ధాత్మ దగ్గరికి వచ్చాడు. నిత్యము ప్రార్థన చేయటం, ఆయన ఆజ్ఞానుసారంగా జీవించడం, ఆయన ఏదైతే బోధిస్తానో బోధించడం, క్రమంగా ఎదగడం ప్రారంభించాను. చాలామంది దైవజనులు ఇతను ఎలా ఎదుగుతున్నాడు, అతనికి అసలు వాక్యం రాదు, అతను ఎక్కడ ట్రైనింగ్ అవ్వలేదు, ఏ చర్చికి వెళ్ళలేదు, ఎవరు అతను చెప్పలేదు, మరి ఎలాగా ఎదుగుతున్నాడు అతను అని మోసం ప్రపంచాన్ని పరిచయం చేశారు. ఆ మోసమే నన్ను గొప్ప దైవజనుడిగా ఆశించింది. ఆ తల్లి చెప్పింది, మాస్టర్ చెప్పారు, స్వయం కృషి. చాలామంది దైవజనులు వాక్యాన్ని ఎలా చెప్పాలా, వాక్యాన్ని ఏ విధంగా బోధించాలా అని కావతరపడతారు. వాక్యాన్ని బోధించేవాడు నేను కాదు, వాక్యాన్ని తెలియజేసేవాడు నేను కాదు. ప్రార్థన చేస్తుంది ఏం చేద్దంటే, యేసు ప్రభు చెప్పాడు, నేను మీతో వస్తాను, దేవుడు నాతో వస్తున్నాడు. నన్ను మరుగుపరుచుకుని మీ అందరితో మాట్లాడుతున్నాడు. మీలో ఉన్న పాపాలు తొలగిస్తున్నాడు, మీలో ఉన్న శాపాలు తొలగిస్తున్నాడు, మీలో ఉన్న రోగాలు బంధిస్తున్నాడు, మీలో ఉన్న ప్రత్యేక చెడు తొలగిస్తున్నాడు, అభివృద్ధి పరుస్తున్నాడు, ఆస్వాదిస్తున్నాడు.
అంచేత సమాధానం నెమ్మది కావాలంటే ముందర నీవు దేవుని దగ్గర యథార్థంగా ఉండాలి. నేను ఒకసారి ఒక స్త్రీని చూశానండి. ఆవిడ నా ఎదురుగుండా ఇలా 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 నలుపుకుని వెళ్ళి కానిగేసేదండి. నేను అనుకునేవాడిని అండి, ఈవిడ దర్శనమాగా చెల్లించేస్తాను బాబోయ్, ఈవిడ ఖచ్చితంగా దేవుడు దిగుతాడు. అక్కడి నుంచి దరిద్రం పట్టుకుంది. ఏంటి ఇలా పడుతుంది మనిషి అని చెప్పి నేను ఆ మనిషి కోసం కొంచెం మనసులో పెట్టుకున్నాను. నెమ్మదిగా కనిపెట్టడం ప్రారంభించాను. ఒక్క 10 రూపాయల కాగితాన్ని నలిపి 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 అందులో వేస్తుందండి. 1 దేవుడు మోసం చేస్తుంది, 2 నన్ను మోసం చేస్తుంది. 2 విషయాల్లో ఆ మనిషి చెప్పించబడింది. ఎవరు నమ్మింది? ఎవరైనా దేవుడు యేసుప్రభు వారు కాలుకి పెట్టుకాడు కూర్చున్నారు. మీ ఇంటి వాళ్ళు వేలే చేస్తున్నారు, లక్షలే చేస్తున్నారు. కానీ యేసుప్రభు ఒక ముసలావిడితో అన్నాడు, ఈవిడే నీతిమంతురాలు, తనకున్న దాంట్లో పవిత్రమైన కాలుకి తీసుకొచ్చి దేవుడి సన్నిధి కాబట్టి ఈవిడ పవిత్రురాలు. అపోస్తుల కార్యాల్లో అననీయ సప్ఫీరాలు ఉన్నారు. పేతురు గారు వాక్యాన్ని చెప్పారు, మీరు ఎవరన్నా దేవుడికి ఇవ్వాలనుకుంటే, దేవుడి కార్యాలు చేయాలనుకుంటే ముందుకు రావచ్చు అన్నాడు. అందరూ ఎంతో కొంత 1000, 2000, 3000, 4000 అననీయ సప్ఫీరాలు అనుకున్నారంటే మన పిల్లలు లేరు కాబట్టి మనం ఎకరం అమ్మేసి దేవుడికి ఇచ్చేద్దాం. పాపం ఎకరం అమ్మారంట, 1,00,000 రూపాయలు వచ్చిందంట. అయ్యి బాబు 1,00,000 ఇస్తామేంటి, ఎంత ఇద్దామే అని అంట. ఓ 25,000 తప్పుగా ఉంటుందిలే, ఓ 50,000 ఇద్దాం అని అన్నయ్య గారు వెళ్ళి 50,000 అక్కడ పెట్టాడు. దెబ్బకి చచ్చాడు. మళ్ళీ సప్ఫీరా వెళ్ళింది. మళ్ళీ పేతురు గారు అడిగాడు, అమ్మాయి మీరు కరెక్ట్గా దేవుని సన్నిధిలో యథార్థంగా ఉన్నారా? మేము యథార్థంగా లేకుండా ఉండండి. పొద్దున కదా మా ఆయన 50,000 చెల్లించాడు, ఆయన దగ్గర మా ఆయనడి ఎక్కడ పనిలేడా, లేకపోతే 50,000 ఇచ్చాడని చెప్పి ఏమైనా సత్కారం చేశారా, సన్మానం చేశారా ఏంటి? కూర్చోబెడా లోపల మీ ఆయన శ్మశానంలో కూర్చున్నాడు, నువ్వు కూడా అదే శ్మశానంలోకి వెళ్ళి ఎల్లకిత్తలా పడుకుందువు గాక. నా ప్రియ చెల్లి, నా ప్రియ తమ్ముడా, నీవు దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన ఆజ్ఞలు అనుసరిస్తూ నువ్వు జీవించినప్పుడు నీవు ఈ లోకములో దేవుడిని కనపరుస్తూ ఉంటాడు. అంచేత దేని వల్ల గొప్పవాళ్ళు అవుతారు, దేని వల్ల శక్తివంతులు అవుతారు. చూద్దాం ఒకసారండి. కీర్తన గ్రంథం 122:7 చూద్దాం. నీ నగరులలో, నీ ప్రాకారములలో నెమ్మది కలుగునుగాక, నెమ్మది కలుగునుగాక. నీ నగరులలో క్షేమముండునుగాక. తప్పడు కొట్టండి. ప్రియ బిడ్డలారా, సొంత చెల్లారా, నా తమ్ముళ్ళారా, మీరు అభివృద్ధి పొందాలా, మీరు గొప్పలు అవ్వాలా, మీ పిల్లలు బాగోవాలా, మీ పాడి పంటలు దీవించాలా, మీరు యథార్థవంతులుగా ఉండాలి. హో, మీరు భయభక్తులు కలిగి ఉండాలి. హో, ఈ 2 లేనప్పుడు నీవు నీ జీవితంలో దుఃఖక్రాంతులమై చెడు. యెషయా 54 చూడమ్మా, అదేనా 13 చూడమ్మా, వెళ్ళిపోదాం. నీ పిల్లలకు అధిక విశ్రాంతి కలుగును. అధిక తపడగొట్టు. నేను మళ్ళీ మా రమ్మని అడిగానండి, రమ్మ అసలు మీ ఓడు అంటే మా ఓడు లేకదండి, ముద్దోడు. మా మనరాలు కూడా లేకదండి, లేచినట్టుగా ఉంటుంది కానీ లేకదండి. వాళ్ళు ఏమైనా తెల్లవారుజాము 3 గంటలు లేచి ఏమైనా సాధన చేస్తున్నామని మా రమ్మని అడిగానండి. అసలు చదివినట్టుగా ఉండాలని అనగానండి, అసలు చదివినట్టుగా ఎప్పటి నుంచి ప్రారంభమైందని అడిగానండి. మేము సిలువ దగ్గరికి ప్రతి నిత్యము 8 కిలోమీటర్లు నడిచండి, 15 కిలోమీటర్ల తెల్లవారుజాముని వాళ్ళు 3 గంటలకు లేచి రెగ్యులర్గా నీ భయము, నీ భక్తి, నీ ఆశీర్వాదానికి కారణం. పిచ్చంకమ్మ పిచ్చిగా ఆలోచిస్తున్నావా? పిచ్చంకమ్మ పిచ్చి ఆలోచన చేస్తున్నావా?
తప్పు బిడ్డ, తప్పు. దేవుడు సజీవుడు, దేవుడు జీవం గలవాడు. ఎవరైతే భయభక్తులు కలిగి ఉన్నారో, ఎవరైతే నీతిమంతులు అయి ఉన్నారో, ఎవరైతే యథార్థపరులు అయి ఉన్నారో, దేవుని యొక్క ఆజ్ఞలు పాటిస్తున్నారో వాళ్ళను రెట్టింపు ఆశీర్వాదాలతో దేవుడు దీవిస్తూ ఉంటాడు. ఉన్నత శిఖరాలు దాటిస్తూ ఉంటాడు. ఉన్నతమైన ఆశీర్వాదాలు నింపుతూ ఉంటాడు. వాళ్ళ పిల్లలు లోకంలో గల్లుగా మారిపోతూ ఉంటారు. అన్నయ్య గారా, ఏంటమ్మా నేను కూడా అలా చేయాలనుకున్నాను కానండి, చేయలేకపోతున్నాను. నీ అమ్మ అక్కడ బంగారం కదా, నా కొంప తీసేసా కదా చిన్న, ఎలా చేయలేకపోతున్నావు అమ్మా? తెల్లవారుజాము 4 గంటలకు టైం పెట్టుకుంటానండి. అదేమో టిక్ టిక్ అని కొడతండి, టక్ అని నొక్కుతానండి. మళ్ళీ కాకులు వచ్చి కావు కావు అంటాయండి, కిటికీ తలిపేసేస్తానండి. మా ఆయన వేసి టిక్కు టక్కు టక్కి టిక్కు టక్కు టిక్కు కొట్టుకుంటూ ఉంటాడండి. ఏదో సచ్చినాడు, నిద్రపోయినప్పుడు దొంగ సచ్చినాడు అని సిరాకు వచ్చేస్తానుకోండి, వెళ్ళి 2 జాడింపులు పెడతానండి సన్నాసుడికి. అది వేసుకుపోతాడు. అక్కడ నీ అదవ బుద్ధి తగలబెట్ట, నీ పనికి మాలి బుద్ధి నాశైపోయినా రా, దేవుడి దగ్గర రా, యథార్థంగా జీవించు, భయభక్తులుగా జీవించు, నీతిమంతులుగా జీవించు. నిత్యము దేవుని నాశించాడు. ఆనాడు ఈనాడు ఏనాడు ఒకే రీతిగా ఉన్నాడు. మార్పు లేనివాడు, మార్పు రానివాడు, మార్పు పొందనివాడు. అంచేత కుండలో కూడి కుండలో ఉండాలి, బిడ్డలు దుడ్డుగా ఉండాలి. నో 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 నో. దేవుడు ఖచ్చితంగా చెప్పాడు, నీతిమంతులను ఆశిస్తాను, దేవుడు యథార్థంగా మంతులను ఆశిందని చెప్పాడు. ఎప్పుడైతే నీ పిల్లలను దేవుని సల్లో పెంచుతావో నీ పిల్లలు ఒలివ మొక్కలా ఎదిగిపోతూ ఉంటారు. ఆశీర్వాదాలతో నిండిపోతూ ఉంటారు, దీవెనలతో నిండిపోతూ ఉంటారు. అందుకు మరి మీ ఇంట్లో చెప్పండి అన్నయ్య గారు అంటే, మా ఇంట్లో కూడా చెప్పంటారు మీరు? మా ఇంట్లో కూడా చెప్పమంటారా? బైబిల్ వాక్యం ఇచ్చింది తెలుసా? ప్రవక్త ఇంట్లో వర్ధిల్లాడు. ప్రవక్త ఇంట్లో కనుక ఏదైనా మాట్లాడా ఈ చెంపలేసిపోతుంది. అంచేత ప్రవక్త అందరికీ చెప్పాలి, కానీ ప్రవక్త ఇంట్లో చెప్పరాదు. అందుకు మా ఇంట్లో నీకు చెప్పను. అందుకే అందరికీ మార్క్ లిస్ట్ చూసుకుంటారండి. మా ఇంట్లో నాకు మార్క్ లిస్టు చూపించరండి. నాకు ఎడ్యుకేషన్ అంటే చాలా పిచ్చండి, నాకు మార్క్ లిస్ట్ చూపించరండి. మార్క్ లిస్ట్ వచ్చిందో అని వాళ్ళు అటు వెళ్ళిపోతూ ఉంటారు, ఇటు వెళ్ళిపోతూ ఉంటారు, ఇటు వెళ్ళిపోతారు. నాకు తెలుస్తుంది మార్క్ లిస్ట్ వచ్చింది. వీళ్ళు అత్యవసర మార్కులతో పాస్ అయ్యారు. మాస్టర్ దగ్గరికి వెళ్ళి ఏదో 2 వేయండి, ఏదో 2 ఏంటి మన పల్లిపాలు వెళ్తేనే రైలు కొనుక్కున్నప్పుడు 2 రైలు అయ్యా అంటారు చూడండి. అలాగా 2 మార్కులు అయిందా, 3 మార్కులు అయిందా, అది మా ఇంట్లో జరుగుతూ ఉంటుంది. అంచేత మరొకసారి మీకు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం చెల్లిస్తున్నాం. సమాధానము నీ ఇంట ఉంటుంది. దేవుడు ఇప్పుడు నిన్ను కూడా దీవిస్తూ ఉంటాడు. యెహోవా నిన్ను నిత్యము నడిపించును. తప్పకుండా పిల్లలు స్కూల్లో జాయిన్ చేసి పాస్ అవుతాడా, పాస్ అవ్వడా, ఆ గవర్నమెంట్లో పాస్ అవుతాడా, ఈ గవర్నమెంట్లో పాస్ అవుతాడా అని ఏమవుతారు? పిల్లకి పెళ్లి చేసి పిల్లకి ఆపరం చేస్తా, పిల్లకి ఆపరం చేయదా, పిల్లడు ఉద్యోగం చేస్తా, ఉద్యోగం ఉంటుందా, ఉద్యోగం పోద్దా. ఇదిగో చెప్తున్నాడు, నా యందు భయభక్తులు గలవాడని నిత్యముని నడిపిస్తాను. వారు ఉన్నత శిఖరాలు దాటించేవాడిగా ఉంటారు. ముందు నీ పిల్లలకి దేవుడి భయభక్తులు ఉండాలి. ముందు నీకు దేవుని భయభక్తులు నీ పిల్లలకు ఉంటాయి. అంచేత ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నారో, ఎవరైతే దైవాజ్ఞానుసారంగా జీవిస్తున్నారో వారి లోకంలో స్థిరమైన బండమే కట్టబడతారు. వారి సాక్ష్యాలు దీవించబడతాయి. మా పార్వతమ్మ గారు అంటారు, ఈ సంవత్సరం పండుగ రేల్చెరువు, వచ్చే సంవత్సరం పండుద్దా, ఎప్పుడు అభ్యంతరంగా పండుద్ది. సంఖ్యాకాండాలు అంటాడు, మీ పంటలు ఎప్పుడు కూడా నిత్యము దీవించబడతాయి, ఎప్పుడు ఆశ్రయించబడతాయి. మీ పాడి పంటలు ఎప్పుడు కూడా కనపరచబడతాయి. మీరు నిత్య పరిస్థితులను దీవించబడతారు. ఎప్పుడు దేవుని యందు భయభక్తులు కలిగినంత కాలమా.
ఏనాడు నీ భయం కోల్పోయావో ఆనాడు నీ సాక్ష్యాలు పోతాయి. ఏనాడు నీ భయం కోల్పోయావో ఆనాడు నీ వ్యాపారం 3 ముక్కలు 4 ముక్కలు అయిపోద్ది. ఏనాడు నీకు భయం కోల్పోయావో ఆ రోజున నీ బిడ్డలు భ్రష్టులు. ఏం చేస్తున్నా పిల్లరా? మా పిల్లలు పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తున్నారు. మా పిల్లలు వ్యాపారాలు పెట్టారు. నేను పెట్టాను వ్యాపారం, నేను పెట్టాను. అయిన కాడికి శుభ్రంగా నూర్చారు. ఈ రోజున ఏమీ లేదు, ఏమీ లేకపోయినా ఆశ్రయించబడుతున్నాం. అందుకు నా పిల్లరా, మీ పిల్లలను దేవుడి ముద్ర నిత్యము జ్యోతిలో నిలబెట్టండి. మీ పిల్లలకు దేవుని భయభక్తి నేర్పించండి. అబద్ధాలు ఆడనివ్వద్దు, కపట పెద్దాలు రానివ్వకండి, మోసకరమైన జీవితాన్ని జీవించనివ్వకండి. యథార్థంగా మీ పిల్లలకు చెప్పండి, అయ్యా మీరు అబద్ధాలు ఆడితే ఫెయిల్ అయిపోతారు, కాఫీలు రాస్తే ఫెయిల్ అయిపోతారు. మీరు నీతిమంతులుగా ఉండండి, దేవుడి మిమ్మల్ని దీవిస్తాడు. అటువంటి కృప మీకు మీ పిల్లలకు నిత్యము తోడుగా ఉండిగాక. ఆమె ప్లాన్ చేసుకున్నామండి. కనికరంగల మహారాజా, నీకు నిండు వందనాలు. నీవే మా రక్షకుడివి, నీవే మా విమోచకుడివి, నీవే మా ప్రాణప్రియుడివి. నువ్వు మాకు తోడుగా ఉండగా ఈ లోకంలో మమ్మల్ని ఎవరు జయించలేరు. నువ్వు మాకు తోడుగా ఉండగా మమ్మల్ని ఎవరు పాడు చేయలేరు. నువ్వు నాకు తోడుగా ఉండగా ఎవరు మమ్మల్ని ఈ లోకంలో అపాసించలేరు. నీవున్నావు, మాతో ఉన్నావు. నువ్వు మాతో ఉంటే మాకెప్పుడు విజయమే, 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 విజయమే. నిత్యము యేసు నామములో విజయమే. అట్టి విజయము, అట్టి మహిమ మేమందరూ పొందుకున్నట్లు మమ్మల్ని అందరూ కూడా సిద్ధపరచమని మీ ప్రేమ గల పదాలు సమర్పిస్తూ యేసు నామములో బతిమాలు వేడుచున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.